సోషల్ మీడియాలో ఉన్నాము. సోషల్ మీడియాలో ప్రతి నిమిషం మేము చూస్తున్నాము. ఇప్పుడు ఎవరైతే రాధా మనోహర్ దాస్ గారే చేశారని వాళ్ళు కూడా పోస్టులు పెట్టి, కొంతమందే చేశారని పోస్టులు పెట్టి సర్క్యులేట్ చేశారు. అలాగే అంతేకాకుండా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఫుటేజ్ కావాలని మొదలు పెట్టిందే ఈ క్రైస్తవ సంఘాలు. అవి కూడా మా దగ్గర పోస్టులు ఉన్నాయి. అక్కడ మొదలు పెట్టి ఎవరు మరి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇటువైపు వీళ్ళు చేస్తున్నారు, అటువైపు వాళ్ళు చేస్తున్నారు అనేది పోలీసులు తేలాలి. ఇన్వెస్టిగేషన్ అవ్వకముందే హిందూ సంఘాలు చంపేశాయి, మతోన్మాదులు చంపేశారు, రాధా మనోహర్ దాస్ చంపేశాడు అని ఎంతమంది అన్నారు. అవి మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. ఇంకొక విషయం అడుగుతున్నా, అభినయ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ప్లీజ్ అభినయ్ గారు. కళ్యాణ్ గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళారు. కళ్యాణ్ గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళారు. ప్లీజ్ ప్లీజ్ కళ్యాణి గారు, కళ్యాణి గారు అన్మ్యూట్ చేయాలి. కళ్యాణి గారు అన్మ్యూట్ చేయాలి. కళ్యాణి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. ఒక ముస్లిం బెదిరిస్తున్నట్టుగా పోస్ట్ ఉన్నప్పుడు అతని గురించి మాట్లాడారు. కరుణాకర్ సుగుణ కూడా బెదిరించినట్టుగా వీడియో ఉంది. మరి ఆయన ఏమంటారు? కరుణాకర్ సుగుణ కూడా బెదిరించినట్టే ఉంది, వీడియో ఉంది. దానికి ఏమంటారు? కళ్యాణి గారు మీ ఆడియో రావట్లేదు. కళ్యాణి గారు, కళ్యాణి గారు మీ ఆడియో రావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ ఒక మాట వినండి. క్రైస్తవులు వీళ్ళందరూ పెట్టేది ఆ షఫియా ఎవరో ఆయన పేరు ఉంది. ఇంకొక ఆయన వచ్చి ఏడుపులు పొడబొబ్బలు పెడతాడు. ఇంకొక ఆయన ఏదో మాట్లాడతాడు. ఆయన ఎవరో నాకు తెలియదండి, ఆయన పేరు కూడా తెలియదు కానీ ఆయన మహానుభావుడు అంటాడు ఒక ఆయన ప్రెస్ మీట్ లో. ఇవన్నీ వీళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడతారు. అంతేకాకుండా ఒక ఎవరైతే ముస్లిం వ్యక్తి ఇతన్ని బెదిరించాడు అని వీళ్ళే పెట్టిన పోస్టులు ఆయన వదిలేసి మొత్తం అందరూ హిందువుల మీద పడడమే కాకుండా, హిందూ సంఘాల మీద పడడమే కాకుండా కొంతమందిని టార్గెట్ చేశారు. అదే కాకుండా అయ్యా మీరందరూ కలిసి ఉండాలి, అసలు ఎవరిని ఎవరు చంపకూడదు, ఇదేనా భారతదేశం అంటున్న మీరే మరి వరంగల్ లో ఒక పూజారిని ఒక ముస్లిం వ్యక్తి చంపినప్పుడు మీరు అందరూ ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి కాశ్మీర్ లో కత్వా ఘటన గురించి ఏం మాట్లాడతారు? ఇవన్నీ ఏంటి పరిస్థితి? అప్పుడు మీకు ఇవన్నీ కనబడలేదా? ఇప్పుడు మాత్రం కనబడ్డాయా? అంత తాగి ఆయన ఎక్కడ పడతాడు కొనుక్కున్నట్టు క్లియర్ గా వస్తుంది. ఆ ఫుటేజ్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? మీ వాళ్ళే చేస్తున్నారేమో, మీరే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారేమో. ఎందుకంటే మాకు అక్కడి నుంచి కావాలి ఫుటేజ్ అని అడిగారు కదా మీరే. మరి ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ఆయన తాగటానికే బయటకు వచ్చినట్టుగా తాగే ఫుటేజ్లు మాత్రమే వస్తున్నాయి. తిన్నట్టుగా ఎందుకు లేదు? వైన్ షాప్ ఎందుకు ఎదుగుతున్నారు? నేను అడుగుతున్నా ఒకటే, వైన్ షాపుతున్నారు, వైన్ షాపుల్లో ఫుటేజ్ ఎందుకు ట్రై చేస్తున్నారు? ఆయనని వైన్ షాపుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? తాగిన వాళ్ళు ఎప్పుడు చెప్తారు? డ్రంక్ అండ్ డ్రైవ్ ఫస్ట్ తప్పు, డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పు. ఆయన తాగినట్టుగా ఆయన పేటీఎం మీరు క్రియేట్ చేయలేమా? మిమ్మల్ని బెదిరిస్తే మీ ఫోన్ కంట్రోల్ తీసుకోలేమా? మార్చేస్తారా? కంట్రోల్ తీసేసుకుంటా ఏం మాట్లాడతారు? ద్రాక్ష రసం సేవించడం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. మీరు కన్ఫర్మ్ చేసి మాట్లాడడం బాగా. అభినయ్ గారు ఒక్క నిమిషం ఆగాలి. మీరు ఎవరో చంపేశారు, లేదంటే ఒక వ్యక్తే చంపేశారు, వీళ్ళే చేశారని మీరు అనడం తప్పు. అలాగే కళ్యాణి గారు లేదంటే తాగే చనిపోయారు, ఆయన తాగే చనిపోయారని కన్ఫర్మ్ చేయడం కూడా తప్పు. ఆయన తాగే చనిపోయారు కన్ఫర్మ్ చేయడం కూడా తప్పు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దయచేసి ఇక్కడ డిబేట్ లో కూర్చొని ఎవరు తీర్పులు ఇవ్వద్దు. ఇక్కడ కూర్చొని తీర్పులు ఇవ్వద్దు. దయచేసి ఇక్కడ కూర్చొని తీర్పులు ఇవ్వద్దు. ఒక్క నిమిషం. ఇన్వెస్టిగేషన్ కానివ్వండి. ఇన్వెస్టిగేషన్ కాకుండా మాకు ఫుటేజ్ కావాలి అంటారు. మళ్ళీ ఏమో ద్రాక్షరసం తాగొచ్చు అని అతనే చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే ఆయనకి బాగానే పెద్ద డ్రగ్ ఇష్టని నేను ఫుల్ గా తాగేవని ఆయన ఒప్పుకున్నారు వీడియోలో. సో ఆయనకు అలవాటుంది. దాన్ని ఎవరో మనం మార్చుతారు. ఆయన వెళ్ళారు, కళ్యాణ్ గారు ఒక్క నిమిషం ఆగాలి. మనతో పాటు మరో గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు. పాల్ కిషోర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పాల్ కిషోర్ గారు. నమస్తే అండి. పాల్ కిషోర్ గారు, జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి, నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడినా లేదంటే చాలా మంది నుంచి వస్తున్నటువంటి కామెంట్ ఏంటంటే, రెండు వర్గాలు ఖచ్చితంగా ఈ మర్డర్ అని ఆరోపిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే కాదని ఆరోపిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, అంతా కూడా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
ఒక పక్క పోలీసుల విచారణ జరుగుతుంది, ఎవరికి వాళ్ళు ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరికి నచ్చినటువంటి భాష్యాలు వాళ్ళు అంటగడుతూ మొత్తం భావోద్వేగాలు రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి ఈ కేసులో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు?